న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా ఘటకేసరపట్నంలోని జామియా మసీదులో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటారెడ్డి పాల్గొని ఖర్జూరా ఫ్రూట్స్ తో ఒక్క పొద్దు విడిపించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇవ్వవలసిన రంజాన్ తోఫాను అందించలేకపోవడం చాలా విడ్డూరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు అండగా ఉంటుందని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఘటకేసర మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, ఘటకేసర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు సిహెచ్ వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, కేతాల్ నరసింహారావు, కోఆప్షన్ సభ్యులు, సహకార బ్యాంక్ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల హరిశంకర్ ముదిరాజ్, నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, బొట్టు కృష్ణానిధి, ఘటకేసర్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, భిక్షాపతి గౌడ్, మస్జిద్ కమిటీ అధ్యక్షులు అన్నుబాయ్, మస్జిద్ కమిటీ ఉపాధ్యక్షులు నబీ, కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. చెప్పలేదు. Bye. తినరు అందరు తిను బాబు తీసుకోరు అందరు. अरे